వీళ్ళిద్దరూ ఇప్పుడు దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారట. ఆ పరిస్థితి అప్పుడు రాలేదు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటనేది నాకు అర్థం కాలేదు. నేను అంటుంది అదే, అక్కడేగా మీరు చెప్పిన ఆ వంగవీటి రంగ విగ్రహం ఎదురుగుండానే మండల్ విగ్రహం పెట్టారు బీసీ. అప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ వచ్చారు. అవును, అదే కదా. వైసీపీ వాళ్ళు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు వచ్చారు. అవును అవును. అప్పుడు ఎప్పుడు లేనిది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఓవర్ రియాక్షన్ ఇక్కడ. అది కూడా బీసీలు కాబట్టి వాళ్ళని వెంటాడారు. మరి ఎందుకు మొన్న త్రిమూర్తుల విషయంలో మాట్లాడలే అప్పుడు? మరి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇది పోనీ తెలుగుదేశం పెట్టిన మీటింగా కాదు. కాకపోతే జోగి రమేష్ మాట్లాడిన దాంట్లో రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేసుకున్నారు. అది వీళ్ళకి నచ్చల. రాజశేఖర్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా పేరు వింటే నర్నరాన పురుగులు పాకినట్టు ఉంటుంది. వీళ్ళకి ఒళ్ళు జలధరించిపోద్ది. వీళ్ళకి విపరీతమైన ద్వేషం వచ్చేస్తాయి. ఒక రకంగా కళ్ళు ఎర్రబారతాయి, విపరీతమైన కోపం వచ్చేస్తాయి. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ఈ గొడవ అంతా. ఎందుకు అంటే అతను ఆ స్టేజ్ మీద మాట్లాడింది ఏంటంటే, అసలు గౌతులచ్చన్న గారిది హైదరాబాద్ రవీంద్ర భారతిలో 100వ సంవత్సరం కార్యక్రమం నిర్వహించిందే రాజశేఖర్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా. అది గౌతులచ్చన్న గారికి రాజశేఖర్ రెడ్డి గారి అంటే ఉన్నటువంటి ప్రేమ. ఆయన ఒక కులపు వ్యక్తిగా చూడలేదు, జాతీయ నేతగా చూశాడని చెప్పేసి చెప్పుకొచ్చారు. అది తర్వాత ఆయన పాపం అందరి గురించి మాట్లాడాడు.